బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసుల జరిపిన తనిఖీల్లో 2,25,00,000 నగదు పట్టుబడింది. ప్రొద్దుటూరు నుండి విజయవాడ వెళుతున్న కారుని మాటూరు పోలీసులు తనిఖీ చేశారు. అందులో 500 రూపాయల నోట్ల కట్టలు బయటపడటంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర్లు హుటాహుటిన మాటూరు చేరుకుని నిందితులను విచారించారు. పట్టుబడిన నగదు విజయవాడకు చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిందిగా విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన మిల్లర్ల దగ్గర నుండి డబ్బులు తెస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు చెప్పారు. పట్టుబడిన నగదుకి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదుని సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడటం అంతా చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ బొల్లాపల్లి టోల్గేట్ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు వచ్చేసి 24 అవర్స్తో మన వాహన తనిఖీ చేసుకుంటాము. ఈరోజు ఈవినింగ్ 6:30కి ప్రాంతంలో బొల్లాపల్లి చెక్ పోస్ట్ దగ్గర టోల్గేట్ దగ్గర ఎదురుపడి ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీ చేయగా అక్కడి నుంచి మన ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, డిజైర్ వాహనం. దాన్ని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది. సో దాంట్లో వచ్చేసి శ్రీనివాసరెడ్డి అని చెప్పి విజయవాడ చెందిన శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి స్విఫ్ట్ డిజైర్లో ఈ క్యాష్ రావడం పెట్టుకోవడం జరిగింది. ఈ క్యాష్ ఎక్కడ తెచ్చారని చెప్పి విచారించగా వాళ్ళు పొద్దున్న నుంచి తెచ్చామని చెప్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి స్వీట్స్ బిజినెస్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ దగ్గర తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే సరైన ఆధారం చూపినందున మేము క్యాష్ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తున్నాము. సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తర్వాత సరి తీసుకుంటారు. ప్రస్తుతానికి క్యాష్ వచ్చేసి మేము వచ్చేసి బాపట్ల నుంచి మా ట్రేజరీ పంపిస్తున్నాము. ఆ తర్వాత అదేవిధంగా తదుపరి చర్య నిమిత్తము ఈ యొక్క మా గుంటూరు పంపిస్తున్నాం ఐటీ శాఖ వాళ్ళకి, వాళ్ళు వచ్చి విచారిస్తున్నారు.